ఎట్లా ఉంటారంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్, వెజినల్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇందులో ఏదో ఒకటి ఉన్నా కానీ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది ఇదని ఇది అదే అని. సో మీ దగ్గరకు వచ్చినాక కూడా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో అవునవును అట్లాంటి ఇలా కేసెస్ ఏమన్నా వచ్చినాయి మీ దగ్గర? ఆ, సో కన్ఫ్యూజన్ అనేది జనరల్గా పేషెంట్స్కి చాలా తక్కువ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటి ఆ డిఫరెంట్ పార్ట్స్ అనేవి వాళ్ళకే సగం మందికి తెలియదు. మ్మ్. సో మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేసేటప్పుడు ఒక రకంగా ట్రీట్మెంట్ దానికి తగ్గ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసేస్తాం. సో ఇలాగే ఒక పేషెంట్ ఉన్నారు, ఓకే. వెరీ నైస్ పేషెంట్, సర్జరీ మంచిగా అయిపోయింది, లాప్రోస్కోపిక్ సర్జరీ చేసాము, అయిపోయింది, డిశ్చార్జ్ అయ్యారు. పోస్ట్ ఆఫ్ ఫాలోఅప్కి వచ్చినప్పుడు ఇవాజ్ స్వీట్గానే మేడం ఇలా లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేయకూడదంట కదా, దీనికి చేశారా అని అడుగుతుండే. అంటే అప్పుడు ఓకే ఎందుకు అడిగారు అంటే మేబీ దెన్ ఐ అండర్స్టూడ్. ఇప్పుడు మనకి సర్వైకల్ అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్కి ఇప్పుడు రీసెంట్గా కొన్ని స్టడీస్ ప్రకారం లాప్రోస్కోపిక్ సర్జరీ చేయకూడదు అన్నట్టు వచ్చినాయి. అది ఎగ్జాక్ట్ ప్రూఫ్ కాదు, కానీ ఆ స్టడీ తర్వాత మేమందరం హోల్డ్ చేసాం. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీస్ సర్వైకల్ క్యాన్సర్కి చేయట్లేదు. ఓకే. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే నేను ముందు అన్నాను కదా, అది గర్భాశయ ముఖద్వారం. దాన్ని యుట్రైన్ క్యాన్సర్ అంటే గర్భాశయం క్యాన్సర్ ఆల్మోస్ట్ సిమిలర్ ప్రెజెంటేషన్, ఒకే విధంగా ప్రెజెంట్ అయింది, బ్లీడింగ్ కానీ అవి. ఓకే. అండ్ అది కామన్ పబ్లిక్ కూడా అర్థం కాదు, లొకేషన్ బట్టి అనమాట. సో మన యుట్రైన్ క్యాన్సర్ అనుకోండి, లాప్రోస్కోపిక్ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ రోబోటిక్ సర్జరీ అంటాం, ఓకే. అది చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి చేయకూడదు. సో ఈ డిఫరెన్స్ అనేది అర్థం అవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుద్ది. కానీ సర్జరీ ముందు అంటే వాళ్ళకి డౌట్ ఉన్నట్టు, సర్జరీ తర్వాత ఏంటంటే వెళ్తారు, చుట్టాలతో మాట్లాడతారు, వీళ్ళు ఏదో ఒకటి చెప్తారు, అండ్ దెన్ యూ ట్రై టు ఫైండ్ అవుట్. ఓకే. తప్పేం లేదు కనుక్కోవడం, బట్ దిస్ ఈస్ ద డిఫరెన్స్ అండి. ఓకే.